శ్రీమాత్రే నమః. అందరూ నమస్కారం అండి. ఈరోజు మనము తులారాశి వారికి జూన్ 6, 7 తేదీలలో ఈ స్త్రీ ద్వారా జరగబోయే తెలిస్తే నిజంగా ఈ తులారాశి వారికి అసలు ఊహించలేరండి. మరి ఎలాంటి విషయమై జరగబోతుందో ఆ స్త్రీ ద్వారా తెలుసుకుందాం. అయితే తులారాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ యొక్క వీడియోను స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితేనే మీకైతే ఇంకా పూర్తిగా అర్థమవుతుంది. ఈ 2 రోజుల్లో మీ యొక్క రాశి ఫలిత ప్రకారము మీకు ఎటువంటి అంటే ఈ స్త్రీ ద్వారా మీకు ఎటువంటి శుభవార్తలు రాబోతున్నాయి, ఎటువంటి ఏది శుభ అశుభ పరిణామాలు మీ జీవితంలో ఏమైనా చోటు చేసుకోబోతున్నటువంటి పూర్తి అంశాల గురించి అయితే తెలుసుకుందామండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూడండి, అప్పుడైతే మీకు ఇంకా పూర్తిగా అర్థమవుతుంది. ఇంకా ఈ యొక్క తులారాశి వారి వ్యక్తిత్వాన్ని అలాగే ఈ 2 రోజులు జరగబోయే శుభవార్తలను తప్పకుండా తెలుసుకుందాం. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏ సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్య లేని వారంటే ఎవరుంటారు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకలు లేకపోవటము, రాజకీయము, మీ మీద ఎవరైనా చెడు ప్రయోగాలు చేయటం, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏ సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. మన గురువుగారి పేరు వచ్చి సీతారామరాజు గారు అండి. మీరు సంప్రదిస్తున్న ఫోన్ నెంబర్ 9959509193. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పండి. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. చాలా నమ్మకమైన గురుగారండి. ఒకసారి ప్రయత్నించి చూడండి. ఇప్పుడు వివరాలకు వస్తే కనుక తులారాశి వారి యొక్క మనస్తత్వం విషయానికి వస్తే కనుక ఈ తులారాశి వారికి ఈ రాశి వారి కంటే చాలా దృఢమైనటువంటి సంకల్పం కలిగిన వారని చెప్పుకోవచ్చు. అలాగే ఈ రాశి వారు చాలా మృదువైనటువంటి స్వభావాలను కూడా చెప్పుకోవాలి. జాతక రీత్యా స్థిరమైనటువంటి ఆలోచనలు ఉన్నటువంటి రాసుల్లో కల్లా అన్ని రాసుల కల్లా కూడా ఈ రాశి వారే స్థిరమైనటువంటి ఆలోచనలు కలిగి ఉంటారని కూడా నిర్ణయాలు కూడా చాలా ఖచ్చితంగా ఉంటాయండి. వీరిలో మనకు పెద్దగా ఎక్కువగా వీరిలో ఏదైనా కానీ అంటే వీళ్ళు పెద్ద పనికిరాని వాళ్ళే అని చెప్పి ఎవరైనా అనుకోవడానికి వీళ్ళ దగ్గర అస్సలు ఛాన్స్ అనేది ఉండదన్నమాట. అంత మంచి ఆకర్షణీయమైన రూపము, పనితనం కూడా అంతే చురుకుతనంగా ఉంటారు, అందంగా ఉంటారు. ఇతరులు చూడంగానే వీరి కష్టాలను వీరైతే ఎవరితో కూడా పంచుకోవాలని చెప్పి ఈ రాశి వారిని మిత్రత్వాన్ని కోరుకుంటారనమాట. ఇలా ప్రతి విషయాన్ని కూడా చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయం తీసుకుంటారు. అలాగే ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో వీరు ఇతరుల విషయాలు మనసులో ఉండదన్నట్లుగా అంటే ఎవరైనా ఏదైనా ఒక విషయం చెప్తే దాన్ని చాలా గోప్యంగా ఉంచుతారు. సమాచార సేకరణ విలక్షణ పద్ధతులు అవలంబిస్తారు. ఇవి ఏదైనా కానీ అబద్ధాలు చెప్పడం కూడా వీరి దగ్గర చాలా కష్టమని చెప్పుకోవాలి. ఇతరులు చెప్పేటువంటి విషయాలు నిజాలు కాదా అని చాలా బాగా గ్రహిస్తారు. రోజుకోసారి వీరి యొక్క సిద్ధాంతాలు మార్చుకునేటువంటి మనస్తత్వం అనేది అస్సలు ఉండదండి. జీవితంలో మంచి స్థితికి రావడానికి కష్టపడుతూ ఉంటారు. ఇక వీరికి మంచిదనము, పట్టుదల అధికంగా ఉంటుంది. వీరికి చాలా అంటే చాలా కోపం కూడా ఎక్కువ. అయితే దీనివల్ల వీరికి అనేక మంది శత్రులు కూడా ఉంటారు. కానీ వీరికి కోపం వచ్చినా అది ఎక్కువసేపు ఉండదండి. ఇక ఈ రాశి వారి ఇంట్లో ఎప్పటి నుండో అయితే ఒక స్త్రీ వీళ్ళ మీద కక్ష కట్టుకొని ఉందండి. కానీ ఆ స్త్రీ గుర్తించడం మీరు ఆ స్త్రీని మాత్రము చాలా వరకు నెగ్లెక్ట్ చేయడం వల్ల ఆమె ఇంకా మీ మీద చాలా వరకు కుట్రలు కుంత్ర అనేది పండుతూ ఉంది. మీరు అవి గ్రహిస్తే మాత్రము మీది వచ్చే సంఘటనలు అయితే మీరు ప్రమాదాల నుంచి తప్పించుకోగలుగుతారు. లేదంటే మీకు వచ్చే ప్రమాదాలన్నీ ఒక్కసారిగా మీరు ఒక ఊబిలో పడిపోయినట్టు చేస్తుందన్నమాట ఆ స్త్రీ. ఇంతకీ ఆ స్త్రీ మీ మీద అంత కష్టపడడానికి కారణం ఏమిటి అనుకుంటే కనుక ఆ స్త్రీ అనేది మీ ఇంట్లోనే ఉండవాలి. మీ కుటుంబ సభ్యుల్లో కావచ్చు, లేదా మీ బంధుత్వంలో కావచ్చు, లేదా మీ సోదరిమణుల్లో కావచ్చు, లేకపోతే మీ జీవిత భాగస్వామి కావచ్చు, లేదా మీ తల్లి కావచ్చు. ఇట్లా ఎవరో ఒకరైతే ఒక స్త్రీ శాపం అయితే మీకు తగిలిందండి. మరి ఇంతకీ ఆ తులారాశి వారి ఈ జాతక రీత్యా తులారాశి వారికి ఆ స్త్రీ శాపం అనేది ఎందుకు తగిలిందంటే మాత్రము ఆ స్త్రీ అనేది మీ జాతక రీత్యా కూడా మీకు స్త్రీ శాపం అనేది ఉంది. ఆ స్త్రీ శాపం వల్లే మీరు చాలా రకాలుగా ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారు. ఆ స్త్రీ శాపం నుండి మీరు బయటపడాలనుకుంటే మాత్రము మీరు ఖచ్చితంగా చేయాల్సిన పని మాత్రం మర్చిపోకండి. మీరు ఒక దేవతను గుర్తించాలి. ఆ దేవత ఎవరు అంటే మాత్రము మీ కులదేవత అయి ఉంచండి. మీరు కులదేవత పూజ చేసుకోవడం వల్ల స్త్రీ శాపాలు గడ్డ అనేవి మీకు తప్పించుకోవచ్చు. కానీ ఈ 2 రోజుల్లో కూడా మీరు ఎవరికి కూడా వాళ్ళ కులదైవం గురించి కానీ అస్సలు ఏమాత్రం కూడా తెలియట్లేదు. కానీ మీరు ఎప్పుడైతే ఆ ఇంట్లో ఉన్నటువంటి స్త్రీ వల్ల మీరు ఎన్ని రకాల ఇబ్బందులు పడుతున్నారో గుర్తు చేసుకొని మీ ఇంట్లో ఎవరైనా పెద్దవారిని అడిగి మన కులదేవత ఎవరు మనం ఎవరైనా అడిగితే వాళ్ళు చెప్తారు. మన దాయాదులు ఉంటాయి కానీ అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్తారు. కులానికి సంబంధించి కులదేవానికి సంబంధించి
ఏదో ఒక చిన్న గుడి కానీ లేదంటే చిన్న మందిరం కానీ ఉంటుంది. కానీ ఏంటంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా సిటీ లైఫ్‌లో బ్రతుకుతూ ఉన్నాం. అలాగే ఏ మాత్రం కూడా ఇటువంటివన్నీ పట్టించుకోవడం మానేసాం. మీకు కూడా ఇవన్నీ కూడా ఎప్పుడు మనసులో కనిపిస్తూ అంటే ఖచ్చితంగా మీరు ఈ దేవతారాధన చేసుకొని తీరాలి. ఇక ఇప్పటివరకైతే ఈ రాశి వారు ఆర్థికంగా ఎంతో నష్టపోవడం అయితే జరిగింది. దీనికి కారణం కూడా ఆ స్త్రీ శాపం అనే చెప్పుకోవచ్చు. అలాగే రాశిలో ఉన్నటువంటి అన్ని రాశుల వారికల్లా కూడా ఆర్థికపరమైన నష్టాలను ఎక్కువగా చవిచూసిన వారే ఈ యొక్క రాశి వారని కూడా చెప్పొచ్చు. ఆర్థికంగా మీరు ఎంతో నష్టపోవడం అయితే జరిగింది. అంతేకాకుండా ఆర్థికపరమైన ఇబ్బందులను ఇప్పటికి కూడా వీరు ఎక్కువగా అనుభవిస్తూ ఉన్నారని కూడా చెప్పొచ్చు. కాబట్టి ఈ రాశి వారే ఆర్థికపరమైన నష్టాలను ఎదుర్కొన్న వారుగా ముందంజలో కూడా ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. ఆర్థికంగా నష్టపోయినట్లుగా ఇక వీళ్ళు ఏ రాశి వాళ్ళు కూడా నష్టపడలేదు. కానీ వీరు ఇంకా నష్టం నుండి తేరుకోలేకపోయారని చెప్పుకోవచ్చు. దీన్ని మీరు ఒక్కసారి గమనించుకోవాలి. మరి దీనికి కారణము మన కులదైవాన్ని, ఇంటి దైవాన్ని మర్చిపోవటము. ఎప్పుడైనా కానియండి మన ఇంట్లో ఉండే స్త్రీలను కానీ, బయట స్త్రీలను కానీ గౌరవిస్తేనే మన ఇల్లు అనేది ఎప్పుడూ సంతోషంగా ఉంటుందండి. అది మాత్రం ఎప్పుడు మర్చిపోకూడదు. ఎలాంటి వాళ్ళైనా సరే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళను గౌరవించడం ద్వారా మన ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలుగుతుంది. ఇంట్లో ఆడవాళ్ళు నవ్వుతూ ఉంటేనే మన ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుందని మాత్రము తులారాశి జాతకులు మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇక మీ కులదైవాన్ని ఎవరని చెప్పి అడిగితే మాత్రము మీ కులదైవం ఇవన్నీ కూడా మీకు మిమ్మల్ని వెన్నంటి కాపాడుతుందని కూడా మీరు తెలుసుకోండి. మీకు కుదిరితే వాళ్ళ విగ్రహాన్ని కానీ లేదంటే పటాన్ని కానీ తీసుకొని రండి. అలా కూడా కుదరదు అనుకుంటే మాత్రము ఖచ్చితంగా కులదైవం పేరైనా తెలుసుకోండి. కులదైవం ఎవరైనా తెలుసుకొని ప్రతి నిత్యం కూడా కులదైవం యొక్క నామస్మరణ స్మరించుకున్నా కూడా పర్వాలేదు. లేదంటే ఆ దేవతను ఆరాధించుకుంటూ మీ కులదైవాన్ని మీరు పూజించుకుంటూ ఆరాధించుకుంటూ ఆమెను నిత్యం కూడా మీరు పూజిస్తుండటం వల్ల ఎన్నో రకాల శుభప్రదమైనటువంటి మంచి జీవితాన్ని మీరు పొందవచ్చు. ఇలా చేస్తే మీకు ఆ దేవత కటాక్షము మరింతగా అయితే పెరుగుతుంది. అలాగే మీరు ఇక్కడ చేయవలసినటువంటి మరొక పని ఏంటంటే కనుక కులదైవం గురించి తెలుసుకొని ఒక మంచి రోజు చూసుకొని మీ పెద్దవాళ్ళతో మాట్లాడి మీ ఇంట్లో ప్రతిష్ఠించుకోండి. మీరు ఎంత పెద్ద సిటీస్‌లో ఉన్నా లేదంటే ఇతర దేశాల్లో ఉన్నవారైనా కానీ భగవంతుని ముందు మనకు అవేమి కూడా పనికిరావు. పెద్ద చిన్న ఈ తేడాలనేవి అస్సలు ఉండవు. మనకి ఏది కూడా దైవం యొక్క అనుగ్రహం లేనిది ఏది పొందలేము. కాబట్టి ఖచ్చితంగా ఈ రాశివారు ఆదాయానికి సంబంధించి ఎటువంటి పనైనా కానీ నెగ్లెక్ట్ చేయడం అస్సలు మంచిది కాదని గుర్తుంచుకోండి. అలాగే కులదైవం సంబంధించినటువంటి విషయాలను తెలుసుకోవడం కూడా మీరు చాలా ముఖ్యమైన పనని తెలుసుకోండి. కాబట్టి మీరు మీ కులదైవాన్ని గురించి పెద్దవాళ్ళని అడిగి ఖచ్చితంగా తెలుసుకోండి. ఇక మీ కులదైవాన్ని మీరు ఏ విధంగా ఆరాధించుకోవాలి, ఏ విధంగా పూజ చేసుకోవాలో కూడా తెలుసుకొని ఖచ్చితంగా మీ యొక్క నియమాలన్నీ కూడా పాటించడం ద్వారా మీరు మీకున్నటువంటి ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ కానీ స్త్రీ శాపం మెయిన్గా ఈ తులారాశి వరకు ఉండే స్త్రీ శాపం కూడా తొలగించుకోగలుగుతారు. మీరు ఫస్ట్ చేయవలసిన పని ఏంటంటే మీరు ఏదైతే ఎక్కువ శాతంగా పక్క వాళ్ళని ఎక్కువగా ఈజీగా నమ్మేస్తూ ఉంటారండి ఆ పని వెంటనే తక్షణమే మానేయాలి. ఎందుకంటే అది మీరు ఎప్పుడు కూడా ఏంటంటే అండి పక్కన వాళ్ళను గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు. ప్రతి ఒక్క పనిని కూడా ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఓపెన్గా చెప్పేసుకుంటూ ఉంటారు. ఇలా ఎప్పుడు చూసినా కూడా మీరు ఎంతగానో శ్రమ అనేది పడుతూ ఉంటున్నారు. అలాగే ఒక పనిని ఎంతో శ్రద్ధగా చేస్తూ వస్తున్నారు. కానీ లాస్ట్ మూమెంట్లో ఏంటంటే అది మీకు విఫలమైతే అవుతూ వస్తుంది. మరి దానికి కారణం కూడా మీరు ఓపెన్గా ఉండడం అనే చెప్పుకోవాలి. ఇప్పుడు ఏ పనైనా కానీ ఒకటికి ఒకటి చేయాలనుకుంటే మీరు ఎవరికి కూడా ఒకసారి చెప్పకుండా ఎవరికి చెప్పకుండా శ్రద్ధగా కష్టపడి చేసి చూడండి. తర్వాత ప్రతిఫలం ఎలా ఉంటుందో అలాగే మీ మీద మీరు నమ్మకం పెట్టుకోండి. దైవం మీద ఎనలేనటువంటి నమ్మకాన్ని పెట్టుకోండి. మనుషుల మీద కాదండి. నేటి సమాజంలో మనుషుల వాళ్ళని మోసం చేయవచ్చు కానీ భగవంతుడు మాత్రం మోసం చేయడు. కాబట్టి నమ్మకం ఏదైనా భగవంతుడి మీద పెట్టుకొని మీ పని మీద చక్కగా చేసుకుంటూ పని అయిన తర్వాత మీ పక్కవారితో చెప్పి చూడండి. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. మీకే తెలుస్తుంది. ఎటువంటి ఆటంకాలు అనేవి లేకుండా ఎంతో చక్కగా మీ పని అయితే పూర్తవుతుంది. మరి ఈ రాశి వారు ఎంతో ఖచ్చితంగా పనిచేస్తున్నారు. టాలెంట్గా ఉంటున్నారు. మీరు పక్క నుండి కానీ వేరే వాళ్ళ నుండి కానీ సహాయాన్ని సపోర్ట్ని అని చెప్పి ఇదేమి కూడా దొరకడం లేదని ఫీల్ అవ్వకండి. మీరు మీ గురించి మీరే సపోర్ట్ మీరే తీసుకోండి. ఇక మీరు మంచి అవకాశాలను అందిపుచ్చుకుంటారు. ఆ సపోర్ట్ అనేది మీ నుండి మీకున్నప్పుడు దేనైనా కానీ మీరు తప్పకుండా జయిస్తారు. ఇలా ఎక్కువ శాతం ఫీల్ అవుతూ ఉండాలి కూడాను. ఇంకా మీదట మీరు బాధపడాల్సినటువంటి
పని కూడా లేదండి. మీ గ్రహాలు ఇప్పుడు మీకు అనుకూలంగా ఉండబోతున్నాయి. మీరు పడినటువంటి కష్టానికి తగినటువంటి ఫలితం కూడా దొరకబోతుందనే చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు మీరు చేసినటువంటి మంచి పనులు మీకు ఫలితాలనైతే బ్రహ్మాండంగా ఇవ్వబోతున్నాయని తెలుసుకోండి. కాబట్టి తులారాశి వారు ఖచ్చితంగా మీ కులదేవత ఆరాధన మీరు ఎంత బాగా చేస్తే మీకున్నటువంటి సకల శాపాలు కూడా తొలగిపోతాయని తెలుసుకోండి. మరి తెలిసిన తులారాశి వారికి ఈ 2 రోజులు ఏం జరగబోతుందో రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.